తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే చాలా మంది రైతులు ఈ మామిడి తోటని మంచి బిజినెస్గా ఎంచుకుంటారు. ఎంచుకోవడం ముఖ్యం కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే మామిడి తోట పెట్టిన 1 year లోపే కొమ్మకుండేటువంటి ఆ కత్తిరింపు, అంటే చెట్టుకుండేటువంటి ఆ కత్తిరింపు చేయాలి. మరి చేస్తున్నారా? చెట్టుకున్నటువంటి కొమ్మను కత్తిరింపు చేయకపోతే దిగుబడి అనేది నిజంగా క్రమక్రమంగా తగ్గుతుంది. చెట్టు అనేది కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒక చెట్టు సాధారణంగా 30 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఆ చెట్టుకున్నటువంటి కొమ్మను కత్తిరింపు చేయకపోతే 20 నుంచి అంటే 15 నుంచి 20 సంవత్సరాల లోపే ఆ చెట్టు అనేది ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో చెట్టుకుండేటువంటి ఈ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మనతో కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వీరు ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో మంచిగా, అంటే ఇక్కడ అన్ని తోటలకు సంబంధించినటువంటి చెట్టుకునేటువంటి కొమ్మను కత్తిరింపు చేస్తూ ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే బాబు. ఓకే సార్, ఇప్పుడు చెట్టుకునేటువంటి కొమ్మను కత్తిరింపు చేస్తున్నారు. ఇప్పుడు దీని ద్వారా రైతులకి నిజంగా మేలు జరుగుతుందా? నిజంగా రైతులకు లాభం ఏంటంటే ఇప్పుడు కటింగ్ కొమ్మ కత్తిరింపు అనేది సగం పెట్టుబడి. మనం బలం మందులు వరిమి కంపోస్ట్ ఎట్లా వేస్తామో చెట్లకి, అట్లాగే కొమ్మ కత్తిరింపు అనేది కూడా చెట్టుకు అనేది సగం పెట్టుబడి, సగం ఆదాయం. అంటే ఇప్పుడు ఈ 50% మనం పెట్టుబడి పెట్టామంటే కటింగ్ చేయడం వల్ల, కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల కూడా 50% రైతుకు అనేది ఆదాయం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు కొమ్మ కత్తిరింపు చేస్తున్నారు అంటే ఇది పెట్టిన 1 సంవత్సరంలోనే చేయాలా, లేకపోతే 2 సంవత్సరాల్లో చేయాలా? క్లారిటీ ఉంటుంది. మొక్క పెట్టిన సంవత్సరం కానించి అనేది మనం మొక్క అనేది సింగల్ వస్తుంది. ఈ సింగల్ వచ్చిందని ఏమైందంటే మళ్ళీ కట్ చేయాలి. గ్రాఫ్టింగ్ చూసి కట్ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ 7-8 బ్రాంచెస్ 7-8 కొమ్మలు వస్తాయి. 7-8 కొమ్మలలో కూడా మనకి ఇంపార్టెంట్ 3-4 ఉంచుకోవాలి. అవి ఏంటంటే మళ్ళీ రేపు డెవలప్ అయ్యే కొంది, రేపు చెట్టు లైఫ్ వచ్చే కొంది అయ్యే మెయిన్ కొమ్మలు. అంటే మనకి చెట్టుకి ఇంపార్టెంట్ అయిన కొమ్మలు అవి అనమాట. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీ వ్యక్తి కదా కట్ చేసిన ఈ చెట్టు చిన్న చెట్ట పెద్ద చెట్ట? ఇది మీడియం సైజ్. ఇది మీడియం సైజ్. కెమెరామ్యాన్ గా మొత్తం చూపించండి. ఇది మీడియం సైజ్ చెట్టు ఇది. సో దీనికి ఎక్విప్మెంట్స్ అంటే ఆ చిన్న అంటే కత్తెర మాత్రమే యూజ్ చేస్తారా? కత్తెర యూజ్ చేస్తాం. మన కత్తి కూడా ఎడమ లావి ఉంటే కత్తి కూడా యూజ్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం ఒకసారి కంపల్సరీ చేయాలా? చేయాలి. ఒకవేళ చేయకపోతే చేయని వేళడం ఏమైందంటే మనకి చెట్టుకు అనేది తేనె బొంక, ఇతర వైరస్లు బొంక, మన బూడిద తెగులు, ఇట్లా చెట్టు ఇతర వైరస్లు అనేవి చెట్టుకు అనేవి వ్యాపిస్తాయి. వ్యాపించడం వల్ల ఏమైందంటే మనకి రైతుకు అనేది దిగుబడి తక్కువ అయిపోయింది. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏమైందంటే మనం కట్ చేసినది చూపించండి ఇది అలా కట్ చేసామనుకో, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ 7-8 కొమ్మలు వస్తాయి. ఈ 7-8 కొమ్మలలో కూడా కొత్త బ్రాంచెస్ అనేవి, కొత్త కొమ్మలు అనేవి వస్తాయి. వచ్చిన కొమ్మలకి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ క్రాప్ టైం కల్లా ఈ కొమ్మలు అనేవి క్రాప్ వచ్చేస్తాయి. ఇలా కింద రౌండ్ షేప్. రౌండ్ షేప్ కత్తెరతో కట్ చేయాలి. కత్తెరతో కట్ చేసిన తర్వాత ఏమైందంటే సెంటర్లో చిప్పు, ఈ సెంటర్లో ఈ చిక్కు కొమ్మలు అనేవి కొమ్మగా రాపిడి. చూపించండి కెమెరామెన్ గారు. ఈ చిక్కు కొమ్మలు అనేవి ఇవన్నీ తీసేయాలి. ఈ చిక్కు కొమ్మలు అనేవి తీసేయడం వల్ల ఏమైందంటే మనకి చెట్టుకు అనేది బయట నుంచి ప్రశాంతమైన గాలి వస్తుంది. అంటే పైన సూర్యరశ్మి పడాలి కదా, సూర్యరశ్మి పైన ఇట్లా పైన కూడా కట్ చేస్తారా? ఓకే, సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మి పట్టడం వల్ల ఏమైందంటే వచ్చిన పూత అయినా కానీ పిందైనా కానీ ఇవన్నీ కట్ చేయకపోతే ఏమైందంటే పూత పిందె కాపు టయానికి వచ్చేది తొడెం మెతకిడిచి రాలిపోద్ది. ఓకే, ఇప్పుడు 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 ఇదేమో మీడియం సైజ్ చెట్టు. మరి పెద్ద సైజ్ చెట్టుకి మీరు ఎట్లా, అంటే పెద్ద సైజ్ చెట్లకు కూడా చేస్తారా? పెద్ద సైజ్ చెట్లు కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఒక చెట్టు 30 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది దాని వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, అంటే ఈ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మను కత్తిరింపు చేస్తేనే ఉంటుందా? కొమ్మ కత్తిరింపు చేయకపోతే ఉండదా? కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల ఏమైందంటే అది క్రాప్ అనేది తగ్గదు. మనకనేది ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఒక కొమ్మ కట్ చేసామంటే ఆడ కొత్త కొమ్మలు వేరే వచ్చేస్తుంటాయి. ఎన్ని నెలలు వస్తా సంవత్సరంలో వస్తా? మామూలు పెద్ద చెట్లకి అయితేనేమో 2 నెలలు పట్టుద్ది. మామూలు చిన్న చెట్లు అనుకో కట్ చేసిన 20 days 20 రోజులకే వచ్చేస్తుందా? ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటే యాక్చువల్లీ ఇదంతా చేస్తున్నారు కదా, మీకు మీకంటూ టీం ఎంత మంది ఉంటారు? మా టీం వచ్చేసి 20 మంది. 20 మంది ఉంటారా? ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఇదే ఫస్ట్ టైం చేయడం?
మేము 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ వర్క్ అనేది చేస్తున్నాం. ఓకే, యాక్చువల్లీ బేసికల్లీ మీరు ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఏపీ, ఆంధ్ర ఎక్కడేం చేస్తుంటాం. మాదైతే ఆంధ్ర. మీకంటూ ఒక నేమ్ ఉందా, మీ ఎవిడెన్స్ అంటే ఎట్లా? మా ఎవిడెన్స్ మాకు అనేది విజిటింగ్ కార్డులు ఉంటాయి. మనం ఏంటంటే ఈ మంది గుంటూరు జిల్లా వినుకొండ మండలం నీలంగవరం గ్రామం అట్లా. ఓకే, ఇప్పుడు ఇదంతా మీరు చెప్పి ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక రైతు చూస్తారు, ఆయనకు ఒక తోట ఉంటది, సంథింగ్ ఏదో తోట ఉంటది, ఆయన మీకు కాంటాక్ట్ అవుతారు. మరి చార్జెస్ ఇదే మేజర్ గా మనం మాట్లాడుకోండి. చార్జెస్ అనేది ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే చార్జెస్ అంటే ఒక ఛార్జీ వాళ్ళే ఇవ్వాలి. మనం ఎక్కడికి వెళ్ళి వర్క్ ట్రావెలింగ్ చార్జెస్ కూడా వాళ్ళే ఇవ్వాలా? ఒక చార్జెస్. మనం ఎక్కడ వర్క్ ఉందను ఇప్పుడు మనం పోయి సింగల్ పోయి మాట్లాడతాం. అంటే ఒకరిని పోయి మాట్లాడి తర్వాత దాని వర్క్ను బట్టి ఒక 10 మంది కానీ 15 మంది కానీ అట్లా తీసుకెళ్ళి ఒక చార్జెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ చార్జెస్ కాదు, ఒక తోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాల్లో ఉంది, మీరు ఎంత మాట్లాడుకుంటారు? పేమెంట్ అనేది ఎంత మాట్లాడుకుంటారు? అసలు ఎట్లా లెక్క ఎట్లా ఉంటది అది? మామూలుగా ఇప్పుడు ఈ చెట్టు చేస్తున్నాం కదా, ఈ చెట్టుకి అయితే నా చెట్టుకి 40 రూపాయలు 50 రూపాయలు చెట్టుకి ఇంత అని ఉంటదా? చెట్టుకి ఇంత అని ఉంటుంది. చెట్లు లెక్క తీసుకుంటాం. చెట్టు లెక్క తీసుకుంటారు. ఒక చెట్టుకి 30 రూపాయలు 40 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. 40 రూపాయలు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు కదా, మీకు రైతుల నుంచి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది? ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఈ తోట అనేది మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి కూడా మంచి అవుతాయి. ఇంతకుముందు అవి చిన్నవి, ఇప్పుడు ఏంటంటే అవి పోయేలోపు మళ్ళీ ఈ రావాలని ఈటలను పెట్టేశాడు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేమే చేస్తున్నాం ఈ తోట. మీరే ఇక్కడ నుంచి మొక్కలు కావాలన్నా కానీ మేమే తెప్పిస్తుంటాం. మొక్కలు మీరే తెప్పిస్తారా? ఆ ఫెసిలిటీ కూడా ఉందా? ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? మనకి తెలిసిన నర్సరీలు ఉన్నాయి. ఓకే, మీరు అంటే బేసికల్లీ ఒక్క మామిడి తోట మాత్రమే చేస్తారా, లేకుంటే రిమైనింగ్ ఏ తోటనైనా చేస్తారా? మేము మామిడి చెట్లు వచ్చి మామిడి చెట్లు కటింగ్ చేస్తాం. మామిడి, బత్తాయి, సపోటా, దానిమ్మ, ఎర్రచందనం, టేకి, ఇతర అన్ని రకాల పండ్ల మొక్కలు కూడా కటింగ్ చేస్తాం. కొమ్మ కత్తిరింపులు చేస్తాం అంటున్నారు. ఓకే, కానీ ఆల్రెడీ చేసిల్లా? చేసిల్లా. ఓకే, సో ఇప్పుడు మీరు రైతుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రైతుకి ఏంటంటే మనకి ఈ ప్రూనింగ్ కటింగ్ కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల ఏమైందంటే రైతుకు అనేది సగం పెట్టుబడి. ఈ బలం మందులు ఇవన్నీ వేస్తామా, ఇవన్నీ తీయటం వల్ల ఈ కింద కొమ్మలు ఉన్నాయి చూసారా, ఈ కట్ చేసిన కాడ ఏంటంటే ఈ కొమ్మలకు పోయే సారం కూడా మొత్తం మనం పెట్టుబడి వర్మీ కంపోస్ట్ కానీ ఫర్టిలైజర్ కానీ బలం మందులు కానీ ఇతర ఈ పెట్టుబడి మొత్తం కూడా ఈ కొమ్మలకు పోయే సారం మొత్తం కూడా ఈ కొమ్మలు తీసుకుంటుంది. అప్పుడు ఈ కొమ్మ బలంగా తయారవుతుంది. కాయ కూడా మనకి రైతులకు అనేది బాగా సైజ్ వస్తుంది, రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుంది. రైట్, ఇప్పుడు మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి, అటు చూసుకుంటా. మన పర్మనెంట్ నెంబర్ వచ్చేసి 9966111085 955047138. ఈ 2 నెంబర్లా? గోపికృష్ణారెడ్డి. రెండు గోపికృష్ణారెడ్డియేనా? ఓకే, మీ అంటే అడ్రస్ ఏంటి, ఎక్కడ ఉంటారు మీరు యాక్చువల్లీ? మాది వచ్చేసి గుంటూరు డిస్టిక్ వినుకొండ మండలం నీలంగవరం గ్రామం. అంటే మీరు ఏపీ తెలంగాణనైనా ఇంకా అదర్ స్టేట్ కి కూడా వెళ్ళే అవకాశం? ఇతర ఇప్పుడు ఈ తోట చేస్తున్నాం అనుకో, వీళ్ళ చుట్టాల తరపున ఉన్నా కానీ వెళ్ళి కాంట్రాక్ట్ అయ్యి చేసి మాట్లాడి చేస్తాం. వేరే రాష్ట్రానికి? వేరే రాష్ట్రాలు అంటే ఈ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఏపీ, ఆంధ్ర, కర్ణాటక, నిజామాబాద్, కోరట్ల, మెట్టుపల్లి, ఇటు కాకినాడ, ఇటు వచ్చేసి రాయచోటి, ఇట్లా కూడా అనంతపురం, ఇట్లా అన్ని ఊర్లోకి వెళ్ళి చేస్తాం వరకు. ఓకే, ఒక ఛాలెంజ్ మీకు వేయాలనుకుంటున్నా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు బిఫోర్ చెట్టు, ఆఫ్టర్ చెట్టు, ఒక చెట్టు దగ్గరికి వెళ్దాం మనం లైవ్ లో. ఒక చెట్టును మనం లైవ్ లో చూపిద్దాం, దాన్ని మీరు కొమ్మ కత్తిరింపు చేయండి. అంటే చెయ్యక ముందు ఎట్లా ఉంటది, చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఎవిడెన్స్ తోని చూపిద్దాం. మీరు దీనికి యాక్సెప్ట్ చేద్దామా? రైట్, పడండి. రైట్, సో మీరు చెట్టు చూస్తున్నారు కదా, ఇదే. ఒకసారి కెమెరామెన్ గారు చెట్టు మొత్తం చూపించండి. ఈ చెట్టుకు కొమ్మ అనేది కత్తిరింపు చేయలేదు. యాక్చువల్లీ ఈ చెట్టుకు కొమ్మ కత్తిరింపు చేయలేదు. ఒకసారి 360 డిగ్రీస్ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాము. ఈ చెట్టుకి ఇప్పటిదాకా కొమ్మ కత్తిరింపు అయితే చేయలేదు, ఇప్పుడు కొమ్మ కత్తిరింపు చేయబోతున్నాము. సో ఇది చేయక ముందు, చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. ఎస్, కృష్ణారెడ్డి గారు కమాన్, చూపియండి మీ పనితనం ఏంటో చూపియండి.
మెల్లగా కృష్ణారెడ్డి గారు ఉమ్. మీరు కూడా వెళ్ళండి, ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళండి, చేయండి. కెమెరామెన్ గారు మీరు ముందు నుంచి చూపించండి, మీరు వెనక్కి రండి, ముందుకెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. కృష్ణారెడ్డి గారు ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి చూపించండి. ఇట్లా ఇక్కడ ఉండండి. మీరు ఇక్కడ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకుంటూ చేయొచ్చు కృష్ణారెడ్డి గారు, ఎందుకంటే ఏమన్నా మీకు ఏమైనా అంటే ఈ చెట్టు కట్ చేయడం వల్ల ఇట్లా అని చెప్పేసి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే చేస్తూ కూడా చెప్పచ్చు. మనకి ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ చెట్లు అనేది కొమ్మ ఈ మధ్యలో చిక్కు కొమ్మలు ఇవన్నీ తీసేయాలి. ఇక తీసేయడం వల్ల ఏమైందంటే మనకనే చెట్టుకు కూడా ప్రశాంతమైన గాలి తగులుతుంటుంది. ఇతర వైరస్లు తేనెబంక ఇటువంటి వైరస్లు కూడా బ్యాక్టీరియా కూడా ఈ చెట్టుకనే వ్యాపించదు. ఏదైనా బ్యాక్టీరియా వైరస్ అంటే ఏమైనా ఎట్లాంటిది ఏమైనా చూపిస్తారు, ఏమైనా ఉంటే ఎక్కడైనా? బ్యాక్టీరియా వైరస్ అంటే బ్యాక్టీరియా కాదు, అది ఏదైనా ఇక మనకనేది చెట్టుకనేది ప్రూనింగ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇక ఎట్లా అనేది కొమ్మ బ్యాక్టీరియా అనేది ఈ చెట్టుకి వైరస్ అనేది వ్యాపించి ఇలా బారికి చెట్టు మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మనకు ముఖ్యంగా ఈ చెట్టులో చేయాల్సినవి మనకి ఇంపార్టెంట్ పని ఏంటంటే కింద రౌండ్ షేపు ఓకే చెట్టు అనేది మనకు గొడుగు ఆకారంలో అవ్వపడాలి. మీరు చేయండి, టైం వేస్ట్ చేయకూడదు. అయిపోయిందా? అయిపోయిందా? పైన సూర్యరశ్మి పడాలి కదా, కత్తెరతో చేయాలి. అది కెమెరామెన్ గారు ఇక్కడ మనకి సూర్యరశ్మి అంటే టాప్ కొమ్మ, ఈ గొడుగు కొమ్మ అనేది తీసేయాలి. ఈ గొడుగు కొమ్మ తీయటం వల్ల ఏమైందంటే ఇట్లా ఉండాలి, చెట్టుకు అనేది వీడియో ఇట్లా పడుతుంది. ఈ గొడుగు కొమ్మ తీయటం వల్ల ఏమైందంటే పైనుంచి ఎండ మనకి ఏదైనా ఇతర వైరస్లు కూడా వ్యాపించకుండా తేనెబంక ఇతర పండు పురుగులు పండు ఈగలు కూడా రాకుండా మనకి క్రాప్ టయానికి వచ్చేదానికి ఏమైందంటే ఈ ఎండాగాలి తగలక ఇతర పురుగులు ఇతర వైరస్లు వ్యాపించి రైతులకు అనేది చాలా దిగుబడి వస్తుంది, నష్టం వస్తుంది. అట్లా నష్టం రాకుండా ఉండాలంటే ఈ రైతులకు అనేది ఏంటంటే ఇలా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేయటం వల్ల ఏమైందంటే రైతులకు చాలా లాభం. మనకనేది ఏంటంటే ఇతర వైరస్లు ఇవన్నీ ఆపుతాయి. మనకి ఇలా చేయడం వల్ల ఏమైందంటే కటింగే సగం పెట్టుబడి. ఇప్పుడు చుట్టూ అయిపోయిందా? అయిపోయిందా అండి? క్లియర్ ఇంతేనా ఇక? సో ఇది మీరు చూడొచ్చు, అప్పుడేమో చేయకముందు అంటే కొమ్మ కత్తిరింపు చేయకముందు, ఇదేమో ఆఫ్టర్ దాట్ అంటే కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత. ఇది ఒకసారి కెమెరామ్యాన్ గారు మొత్తం ఒకసారి విజువల్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ తీసుకోవాలి. చేసిన చెట్లు కూడా కొంచెం అది చూపి వెనక ఎటు చూపి పైకి సన్ రైజ్. మీరు ఒకసారి సన్ రైజ్ చూపిద్దాం, ఒకసారి రండి ఇక్కడ నుంచి వెళ్ళి. అంటే చెట్టు పై భాగం నుంచి వెళ్ళి సూర్యరశ్మి కంపల్సరీ పడాలి. ఎస్, ఇది ఒకసారి కెమెరామెన్ గారు రండి, సూర్యరశ్మి పడుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. సూర్యరశ్మి అవపడుతుందా? యా ఓకే, యా క్లియర్, యా ఓకే, రైట్ రండి. సో ఇది అంటే ప్రతి ఒక్క చెట్టుకి కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల సూర్యరశ్మి అంటే ఎండ అనేది పడాలి. ఎండ పడితే కానీ
ఇక్కడ అంటే చెట్టుకు అనేది దిగుబడి అనేది బరాబర్ వస్తుంది. సో ఇది ఇంకా మనము ఇది మీడియం సైజ్ చెట్టు. ఇది యాక్చువల్లీ పెద్ద సైజ్ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పెద్ద సైజ్ చెట్టుకి కంపల్సరీ అంత గుబురు చాలా ఉంటుంది, నీడ ఎక్కువగా ఉంటుంది, మరి అక్కడ సూర్యరశ్మి పడదు. మరి ఇది లైవ్ లో చూద్దాం రండి. ఓకే రైట్, ఇప్పటిదాకా మనము మీడియం చెట్టుకు ఉండేటువంటి కొమ్మ కత్తిరింపు చేశాం కదా. ఇది బిగ్ సైజ్. ఇక్కడ మీరు కెమెరామెన్ గారు వెనక్కి వెళ్ళండి. ఇది చాలా పెద్ద చెట్టు. ఇది దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చేమో, నాకు అంత క్లారిటీ లేదు. కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. ఇంత పెద్ద బిగ్ సైజ్ చెట్టుని కొమ్మ కత్తిరింపు ఎట్లా చేస్తారు? సూర్యరశ్మి కంపల్సరీ పడాలి. ఇక్కడ కొమ్మ లోపల, ఇది చెట్టు కింద అయితే చాలా గుబురుగా ఉంది, మంచి నీడ అయితే ఉంది. సో ఇక్కడ సూర్యరశ్మి పడట్లేదు. ఇది ఖచ్చితంగా దీని కొమ్మ కత్తిరింపు చేయాలి. ఇది ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాము. కృష్ణారెడ్డి గారు రండి. ఎస్, ఇది పెద్ద చెట్టు. మీరు మాట్లాడుకుంటూ చేయండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఈ చెట్టుకి? యాక్చువల్లీ ఈ చెట్టుకి వచ్చేసి 25 ఉంటుంది. 25 ఉంటుందా? 25 ఇయర్స్. ఓకే, సూర్యరశ్మిని ఇప్పుడు మీరు పడేటట్టు చేయాలి. ఇప్పుడు కొంచెం మెల్లగా చెప్పులు తీస్తారా? మెల్లగా, చాలా రిస్క్తో కూడిన జాబ్ ఇదైతే. మరి కింద చేసేవరకు పైన చేసేవరకు చాలా తేడా ఉంటుంది. అదే, అప్పుడేమో మీడియం సైజు చాలా ఈజీగా అయిపోయింది. కొంచెం జాగ్రత్త. మరి చెప్పులు తీసేస్తారా? చెప్పులు లేకుండా ఎక్కలేరా? అవునా? మనకు అలవాటు. మెల్లగా, మరి కత్తి జారితే కింద మనుషులు ఉన్నారు. అట్లేం కాదు, మనకు అలవాటు. కెమెరామ్యాన్ గారు ఇటు రండి, ఇటు నుంచి చూపించండి. సూర్యరశ్మి పడట్లేదు కదా. మెల్లగా కృష్ణారెడ్డి గారు, తొందర లేదు, మెల్లగా. మనకనేది ఏంటంటే ఈ పెద్ద చెట్లకి సూర్యరశ్మి అనేది ఖచ్చితంగా చెట్టు మొదట్లో పడాలి. ఓకే, అలా పడకపోవటం వల్ల ఏమైందంటే ఇతర వేరే స్లాబ్ ఇచ్చే రైతులకి దిగుబడి తక్కువ వస్తుంది. ఓకే, జనరల్గా ఇప్పుడు పెద్ద చెట్టును ఎంతమంది చేయాలి కొమ్మ కత్తిరింపు? ఇద్దరా? చెట్టుకు వచ్చేసి 2 పట్టాలి. పెద్ద చెట్టుకి 2 పట్టాలి. పెద్ద చెట్లు కాబట్టి 2 పట్టాలి. మరి ఇంకో వ్యక్తి ఎవరైనా ఎక్కుతారా అండి? ఎవరైనా ఎక్కుతారా మీరు? ఎవరైనా ఎక్కుతారా అండి? చాలా రిస్కీ జాబ్ అయితే ఇది. మీరు చాలా ఒక్కోసారి హైట్ లో కందిరీలు కూడా ఉంటాయన్నా. అనుకో మామూలుగా ఉండదు. కనీసం 1 అవర్ బాగా నెట్టుగా ఉంటుంది. కందిరీగలు ఉంటాయి అక్కడ, నేను చూసిన. నిజమే, ఒకసారి మనకు కనపడవు కదా చెట్లలో. అవును, మన పని మీద మనకి ఎక్కుతాం కదా. అవును, కందిరీలు కూడా ఉంటాయి, పెద్ద తేనీగలు ఉంటారు కదా, అవి కూడా ఉంటాయి. మీరు ఇంకెవరైనా తీసుకోరండి. ఇది ఇప్పుడు చాలా పెద్ద చెట్టు కదా, ఒక్కరు చేయలేరు ఇది. తొందరగా సూర్యరశ్మి అనేది చూడొచ్చు. సూర్యరశ్మి అవుపడ్డది ఇప్పుడు. ఇప్పుడు చూడొచ్చు, ఇది సూర్యరశ్మి. మరి వంచకండి కెమెరామెన్ గారు, ఇట్లా లేకుంటే అంతే. రైట్. సో ఇప్పుడు సూర్యరశ్మి అనేది కింద పడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎండ లేదు, ఇందాక ఎండ బాగా కొట్టింది. సో ఓకే, ఇప్పుడు సూర్యరశ్మి పడడం వల్ల ఏం యూజెస్ ఉంటాయి కృష్ణారెడ్డి గారు? ఈ సూర్యరశ్మి పడటం వల్ల ఏమైందంటే మనకి పైనుంచి ఇప్పుడు కొన్ని తోటలు ఏంటంటే చేయకపోవడం వల్ల ఏమైందంటే ఈ ఎండాగాలి తగలక వచ్చిన పూత పింద తయానికి అయిందంటే మనకి ఈ ఇగురు కానీ ఇతర వైరస్లు కానీ వ్యాపించకుండా ఉండాలంటే సూర్యరశ్మి కొమ్మ ఖచ్చితంగా తీయాలి. ఓకే, అంటే ఇప్పుడు 25 సంవత్సరాల చెట్టు కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుందా? ఇంకొక 5 సంవత్సరాలు 5 ఇయర్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు మొత్తానికి కట్ చేస్తారు అనేది ఒకటి విన్నాను. అంటే 30 సంవత్సరాలు ఉన్న చెట్టును మొత్తానికి కట్ చేస్తారంట. మరి ఆ ఎక్విప్మెంట్ ఉందా మీ దగ్గర? ఉన్నది. అదేంటిది అట్లా? దానివల్ల ఏంటి యూజెస్? ఎట్లా చేస్తారు అది? 30 సంవత్సరాలు ఏంటంటే మనకి ఇప్పుడు చెట్టు పెట్టాలంటే బొక్కలు తీయాలా. ఇట్లా కాకుండా ఏంటంటే ఈ కొత్త చెట్టు పెట్టిన టైపు ఈ మొద్దులు మిషన్తో కోసామంటే ఒక 5 అడుగులు ఆ మధ్యలో ఉంచి కోసామంటే మళ్ళా ఆడ ఈగులు బాగా వస్తాయి.
ఒక 20-30 ఇగుర్లు వస్తాయి. ఆ 20-30 ఇగుర్లలో కూడా మనకి కటింగ్ అనేది చేయాలి. ఆ కటింగ్ చేసి వాటిలలో మనకి పనికొచ్చే కొమ్మలే ఉంచుకోవాలి. అట్లా ఓకే, అంటే ఇగురు అనేది నెలల్లో వస్తుందా, సంవత్సరాల్లో వస్తుందా? నెల లోపల వచ్చేస్తాయి, 1-2 నెలలు. ఓకే, ఇప్పుడు ఈ చెట్టుకున్న కొమ్మ కత్తిరింపు అయిన తర్వాత మళ్ళీ ఏమైనా కెమికల్స్ దీన్ని ఏమైనా చల్లాలనా? దీనికి ఈ ప్రూనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఏమైందంటే సిఓసి బయట ఈ 2 ఖచ్చితంగా స్ప్రే చేయాలి. చిన్న చెట్టుకైనా కానీ పెద్ద చెట్టుకైనా కానీ. ఎండ వచ్చింటే బాగా కానొచ్చేది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పెద్ద చెట్లకి కూడా మీరు చార్జెస్ అంతే తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఒక చెట్టుకి 40 రూపాయలు, పెద్ద చెట్లకి వేరే ఉంటుంది. ఎంత తీసుకుంటారు పెద్ద చెట్లు అయితే? అవి చెట్లు ఏటా చేసే చెట్లు అనుకో, ఆ వర్క్ వేరే ఉంటుంది, పని వేరే ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఇవి ఏటా చేస్తున్నాం, ఇట్లా పని వేరే. ఏంటంటే మొత్తం ఏటా చేస్తాం కాబట్టి స్టెప్ బై స్టెప్. ఓకే, మనం చెట్లు కూడా డెవలప్మెంట్, దాని మెయింటెనెన్స్ బట్టి చెట్టుని బట్టి మనం ఫాలో చేస్తుంటాం. ఓకే, అయిపోయింది. కొన్ని ఏంటంటే అసలు చేయకుండా అయిపోయిందా ఈ చెట్టు? అంతేనా కత్తిరింపు? ఇంతేనా? అంటే పైన ఇంత, ఇంకా కింద సైడ్ చేయాలా? సైడ్ అంటే కింద రౌండ్ కొట్టాలి, కింద రౌండ్ కొట్టాలి, కొసలు అన్ని కడియాలి. రైట్, కిందికి రండి ఒక్కసారి. రైతులకి ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? అంటే తోటలు చాలా ఉన్నాయి, కాకపోతే రైతులు అనేది కొమ్మ కత్తిరింపు చేయించడానికి కొంతమంది ముందుకు వస్తాను లేరు, కొంతమంది నిజంగా ముందుకు వస్తాను లేరు. మరి అంటే ఎందుకు ముందుకు వస్తున్నారు? అంటే ఏమైనా వాళ్ళకి పేమెంట్ ఎక్కువ మీరు చెప్పడం వలన అసలు ఎట్లా? కొంతమంది రైతులు ముందుకు వస్తాను లేరు. రైతులు ముందుకు రావట్లేదంటే మనకి గిట్టుబాటు అయిన ధరలకే మనకి రైతు దగ్గరికి వెళ్తాం. రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడి రైతును ఒప్పించి మనం మాట్లాడే ఆ వర్క్ను బట్టి రైతు మేమిద్దరం మాట్లాడుకొని తర్వాత టీముని నింపుతాం. అట్లా ఈ విధంగా రైతుతోనే మాట్లాడతాం అసలు రేటు. కొంతమంది రైతులు చేయించుకుంటారు కొమ్మ కత్తిరింపు అనేది, ఒక విన్నాను నేను. అది కొంతమందికి తెలియకనా అసలు కటింగ్ అంటే కొమ్మ కత్తిరింపు అంటే కొంతమందికి తెలియక ఏంటంటే మా లోకల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత చేపించుకుంటారు. అట్లా కాదు, ఈ వర్క్ చేయాలంటే ముందు అనుభవం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది? ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ నర్సరీలో పనిచేయాలి. నర్సరీలో పనిచేసి కనుక్కోవాలి ఏ మొక్కలు, ఎన్ని మొక్కలు అంటే కూడా మామిడి మొక్కడంలో కూడా రకాలు ఉంటాయి. ఇది విధంగా బెంగినపల్లి ఉంటాయి, దసరి ఉంటాయి, కేసరి ఉంటాయి, యమాయిత్తి ఉంటాయి, తోకాపూరి ఉంటాయి, ముంత మామిడి ఉంటాయి. ఇట్లా రకాలు అన్ని పండ్లలో మామిడి చెట్లలో కూడా రకాలు ఉంటాయి. అలా రకాలు మనం కనుక్కొని దాన్ని బట్టి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక ఏంటంటే అప్పుడు రైతు పెట్టించినప్పుడు ఒకవేళ తెలియని వేళ నా పేరు కృష్ణారెడ్డి, తెలియకపోతే ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అన్నీ ఇస్తాం. దాన్ని బట్టి నెంబర్ మళ్ళీ చెప్పండి. 9550471348 9966611085. అంటే మీరు ఒక్కరేనా దీనికి హ్యాండిల్ చేసేది? ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే. మీరు ఒక్కరే. ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడతారా? మీ టీంలో ఎవరైనా మాట్లాడతారా? ఇది ప్రతి సంవత్సరం ఏంటంటే ప్రూనింగ్ చేయడం వలన, కటింగ్ చేయడం వలన ఈ బూజు తెగులు అనేది కొన్ని వైరస్లు అనేటివి పోయి క్రాప్ మంచిగా వచ్చి ఈ పచ్చ తెగులు, నల్ల తెగులు అని పొడకాయ వస్తుంటుంది. అది పోయి కాయ అనేది సైజు బాగా వస్తుంది, బాగా నీట్గా వస్తుంది, రైతుకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. నేను గత 10 సంవత్సరాల నుంచే కటింగ్ నేను చేస్తున్నానండి. ఇక్కడ ఈ తోటలో కటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము సపరేట్గా పనికి వస్తాం కదా తోటలోకి. ఈ తోటలోకి వచ్చిన వల్ల ఆగుతేళ్ళు అనేవి ఉంటాయి, వాటితో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి కొరిగి చీమలు అని ఉంటాయి, జురుకు చీమలు అంటారు, వాటి వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి ఎర్ర చీమలు అని ఉంటాయి, వాటి వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చొక్కాలోకి వెళ్ళినట్టు తుక్కు గుట్టేస్తున్నాయి మమ్మల్ని. అది మాత్రం రైతులు మీరు బాగా గమనించి ఆ చీమలు, కందిరీగలు, ఈ తేనెతెట్లు లేకుండా తీసేయాలనేది మా మనమండి, మా కటింగ్ వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. ఇదే నా అనుభవం. ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఏంటంటే రైతుకు చాలా నష్టం జరుగుతుందండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతుకు చాలా దిగుబడి వస్తుంది. దిగుబడి రావడం వల్ల ఏంటంటే ఆదాయం పెరుగుతుంది. కటింగ్ చేయించుకోవడం వల్ల లాభమే కదా, నష్టం ఏమీ లేదు. ఈ విధంగా మనకి కింద రౌండ్ షేప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక ఏమైందంటే పైన సెంటర్లో చిప్పు
మొదల దగ్గర సన్ రైజ్ ఇట్లా ఇలా రౌండ్ షేప్ చేసి ఇట్లా సెంటర్లో ఏ కొమ్మగా కొమ్మ డివైడ్ చేసి పైనుంచి ఇట్లా సూర్యరశ్మి అనేది పైనుంచి చెట్లో పడాలి. చెట్టు మీద ఇట్లా పట్టడం వల్ల ఏమైందంటే ఇతర వైరస్లు కానీ ఎండ కానీ గాలి వానలు కానీ ఇట్లాంటి చెడు పురుగులు కానీ పండు ఈగలు ఇట్లా చీమలు ఇట్లా ఇగురులు అనేవి తినిపోకుండా అన్నింటిలో కూడా ప్రశాంతమైన గాలి వస్తుంది. బయట నుంచి చెట్టుకు చాలా ఫ్రీగా దిగుబడి రైతులకు ప్రతి ఒక్క రైతుకు అనేది దిగుబడి వస్తుంది. కటింగే పెట్టుబడి.